కాంగ్రెస్ కార్యకర్తల అక్రమ అరెస్టులపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దౌర్జన్యంగా కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. నల్గొండ జిల్లా బుద్దారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తల అరెస్టుపై వివరణ అడిగేందుకు ఆయన స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పిఎస్లో ఎస్ఐ లేకపోవడంతో వెంటనే ఫోన్ చేసి ఆరా తీశారు. సరైన కారణం లేకుండా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. పరిష్కారమైన సమస్యను కారణంగా చూపి అరెస్ట్ చేసి హింసించడం ఏంటని నిలదీశారు. నేను 20 ఏళ్ళు ఉన్నప్పుడు ఎట్లా చేసినా అట్లా డిస్టర్బ్ చేసే పని చేయకరి నేను మన పోలీస్ స్టేషన్ మీద నేను తిరుగుబాటు చేసుడు, కొట్లాటలు చేసుడు, ధర్నాలు చేసుడు ఆ స్టేజ్ కాదు. రేపు పబ్లిక్ చూస్తుంది, దేవుడు చూస్తుంది, రేపు గవర్నమెంట్ వస్తుంది. గవర్నమెంట్ వస్తే అప్పుడు మళ్ళీ ఛాన్స్ రాదా? నేను చెప్తాను, ఏది కూడా ఏ ఊర్లో కూడా న్యాయంగా చేయి, అంతే న్యాయంగా చేయి. నేను ఎస్పీ దగ్గరికి పోతే ఒక నిమిషం కాదు, నిమిషం చెప్పాలంటే డీజీపీ దగ్గరికి పోతే ఏ డీజీపీ అయినా నాకు తెలిసిన 25 ఏళ్ళకెళ్ళి ఎమ్మెల్యే ఉన్నప్పుడు అందరూ ఇప్పుడు డీజీపీలు అందరూ కూడా ఎస్పీ ర్యాంక్ వాళ్ళే కదా. నేను చెప్తే కాదంటారు వాళ్ళు. అందుకని బుద్ధారమే కానీ వేరే ఊళ్ళలో ఉంటే 5 నిమిషాల పరిష్కారం చేయి, క్లోజ్ చేయి. నేను 20 ఏళ్ళు ఉన్నప్పుడు ఎట్లా చేసినా అట్లా చేయి. నేను అవతల పార్టీ ఫేస్బుక్ కూడా పెట్టొద్దని చెప్పేది. నేను గడుపుకోసారి పిలిపించి మంచి పద్ధతి కాదు భాస్కర్ రెడ్డి. అరే ఆల్రెడీ మాట్లాడుకోను, కాంప్రమైజ్ అయిను,